అలా ఉన్నారేంటి? నేను ఈ ఉద్యోగం చేయలేను. ఏమన్నాడు కృష్ణ? ఈ చనువుకి అర్థం ఏంటి అని నిలదీశాడు. నా మెళ్ళో తాళి కట్టిన భర్తే మీ అన్నయ్య. ఆ సౌందర్య అసలు రూపం మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. నన్ను క్షమించండి, నన్ను క్షమించు. కృష్ణ, నువ్వు నేనే అన్నయ్య. ఆ సౌందర్యాన్ని గుడ్డిగా నమ్మి మోసపోయాను. దేవుళ్ళలాంటి నిన్ను అనరాని మాట్లాడినాను, అనుమానించాను, అవమానించాను. ఆ గాయత్రీదేవి పుణ్యవాణి నిజాలన్నీ నాకు తెలిసాయి. నన్ను నీ తమ్ముణ్ణి క్షమించన్నయ్య. కృష్ణ, అన్నదమ్ముల మధ్య క్షమాపణలేంట్రా? లేదన్నయ్య, ఇన్నాళ్ళు మన మధ్య కలతలు రేపింది ఆ సౌందర్యే. అందరి జీవితాల్ని చిన్న భిన్నం చేసి ఎవరికి మనశ్శాంతి లేకుండా చేసింది ఆ సౌందర్యం. కృష్ణ, నీలో ఈ మార్పు కోసమేరా నేను ఇన్నాళ్ళుగా ఎదురు చూసింది. అన్నయ్య, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు, మోసాన్ని మోసంతోనే గెలవాలి అంటారు. అంటే ఇన్నాళ్ళు అందరినీ నమ్మిస్తూ ఆడుకుంది ఆ సౌందర్య. ఇప్పుడు నేను కూడా అదే పని చేయబోతున్నాను. దాన్ని నమ్మిస్తూనే నిజాన్ని బయట పెడతాను. దాని పాపాలన్నీ అదే ఒప్పుకునేలా చేస్తాను. అన్యాయంగా జైలు పాలైపోయిన సూర్యుని కాపాడుతాను. ఆట అది మొదలు పెట్టింది, దాని ఆట ముగింపు ఈ కృష్ణప్రసాద్ చెప్తాడు. హలో సార్. హలో, కూర్చోండి సార్. థ్యాంక్ యూ. చెప్పండి సార్. మీ కంపెనీ బ్రోచర్ చూశాను. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బుక్ చేద్దామని వచ్చాను. వెరీ గుడ్ సార్. మరి రేటు అది? మా బాస్ వచ్చే టైం అయింది. ఛాంబర్లో కూర్చొని అన్ని విషయాలు మాట్లాడుకుందరు గాని రండి. సరే రండి సార్. మేడం, మీరేంటి బాస్ చైర్లో? ఇప్పుడు ఇచ్చే నాదే. ఎందుకంటే బాసే ఇప్పుడు నావాడు. ఎస్, ఎవరితను? చెప్పండి. ఫ్లాట్ బుక్ చేద్దామని వచ్చారు, బాస్తో మాట్లాడమని. అక్కర్లేదు, నాతో మాట్లాడితే బాస్తో మాట్లాడినట్టే. చెప్పండి, డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మేడం. మొత్తం ఎంత అవుతుందో చెప్తే. 75 లక్షలు. నో బార్గెన్, నో డిస్కౌంట్. మేడం, చెప్పండి, రెడీనా? అదేంటి మేడం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 50 లక్షలు అంటేనే వచ్చాను. 50 లక్షలు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టక ముందు. కానీ ఇప్పుడు డిమాండ్ పెరిగాక 75 లక్షలు. దట్స్ ఆల్. సారీ, అంత డబ్బు పెట్టడం నా వల్ల కాదు. కాకపోతే పోండి, మా ఫ్లాట్స్ కోసం పబ్లిక్ క్యూలో ఉన్నారు. సారీ మేడం. మేడం, ఏంటిది? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 50 లక్షలే కదా, ఇంకో 10 లక్షలు ఎందుకు ఎక్కువ చెప్పారు? నా ఇష్టం. కానీ కొనాలని వచ్చిన కస్టమర్ వెళ్ళిపోయాడు కదా. పోతే పోయాడు, వీడిపోతే వీడి బాబు ఇంకొకడు వస్తాడు. మేడం,
మీరు చేసిన పని ఏమాత్రం బాగోలేదు. మార్కెట్లో ఎంతో పోటీ ఉంది. అలాంటప్పుడు ఏయ్! నాకు సలహాలు ఇవ్వాలని ట్రై చేయొద్దు. హ, నీవన్నీ పాత పద్ధతులు. కాంపిటేటివ్ మార్కెట్లో మన కంపెనీ గుడ్ విల్ పెరగాలి అంటే మనం ఇలాగే చెయ్యాలి. మిగతా వాళ్ళకన్నా ధరలు హై లెవెల్లోనే ఉండాలి. అప్పుడే వీఆర్ సంథింగ్ స్పెషల్ అని మార్కెట్లో క్రేజ్ పెరిగేది. క్రేజ్ పెరగడం సంగతి ఏమో గానీ ఇలా వచ్చిన కస్టమర్లందరినీ తరిమేసుకుంటూ పోతే చివరికి దుకాణం మూసుకోవాల్సిందే. మేనేజర్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సౌందర్య, MBA ఫ్రమ్ మలేషియా. ఏం జరిగింది? సార్ చూడండి సార్, ఈవిడ గారు ఇప్పుడు చెప్పండి సార్, ఈవిడ గారు చేసింది కరెక్టేనంటారా? ఏంటి సౌందర్య, కస్టమర్తో అలా మాట్లాడావా? అవును, మాట్లాడాను. ఏ తప్ప? చిచ్చి, అస్సలు కాదు. 75 ఏకంగా ₹1,00,00,000 చెప్పాల్సింది. సార్ అవునయ్యా, సౌందర్య ఏం చెప్తే అది కరెక్ట్. ఈ ఎండి సీట్ మీద, మన కంపెనీ మీద, నా మీద కూడా హోల్ అండ్ సోల్గా అన్ని రైట్స్ మేడం గారివే. ఒక్క మాటలో చెప్పాలంటే నేను నీకు బాస్నైతే సౌందర్య మేడం నాకు బాస్. యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? అర్థమైందిగా. మళ్ళీ ఇంకా నిలబడ్డారంటండి. వెళ్ళండి, వెళ్ళి స్టాఫ్ మొత్తానికి చెప్పండి, ఇవాళ నుంచి అందరూ రాగానే గుడ్ మార్నింగ్, వెళ్ళేటప్పుడు గుడ్ బై మేడం గారికే చెప్పాలి. అర్థమైందా? ఓకే సార్. వెళ్ళండి. కృష్ణ, నువ్వు నా కోసం ప్రాణం ఏమన్నా ఇస్తాను. ఇక మీద అన్నీ నాకు నువ్వే. అంతేకాదు, సాయంత్రం నువ్వు ఆ ఇంటికి వెళ్ళక్కర్లేదు, మన ఇద్దరం కలిసే వెళ్దాం మన ఇంటికి. ఏయ్, ఏంటిది? మనం ఆఫీస్లో ఉన్నాం. ఓ, ఐఎమ్ సారీ. వెల్కమ్ సౌందర్య. థ్యాంక్ యూ కృష్ణ. పదా. కృష్ణ, నాకెందుకో భయంగా ఉంది. భయమా? దేనికి? అదే అత్తయ్య గారు ఏమన్నా అంటారేమోనని. మరేం పర్వాలేదు, అమ్మకి నేను చెప్తాను కదా. పద. నన్ను కాదన్న ఇల్లు, నన్ను తరివేసిన ఇల్లు, నన్నే చీకొట్టిన ఇల్లు మళ్ళీ నా సొంతం కాబోతోంది. సౌందర్య రా. మళ్ళీ ఎందుకు వచ్చావే? అమ్మా, తను రాలేదు, నేనే తీసుకొచ్చేసాను. చిన్నాడా, ఏమన్నావు? తీసుకొచ్చేసావా? అవునమ్మా, పాపం వాళ్ళ నాన్నగారు పోయాక సౌందర్య ఒంటరిదైపోయింది. అందుకని జాలిపడి తీసుకొచ్చావా? అమ్మా, అదేరా, అది చేసిన మోసాల్ని నేరాల్ని అప్పుడే మర్చిపోయావా? నీ వదిన అచ్చిన బ్రతుకు అర్థాంతరంగా ముగిసిపోవడానికి కారణం ఈ దయ్యమేరా. దేవుళ్ళంటి మీ నాన్నగారు అవమాన భారంతో గుండె బ్రద్దలై
ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఈ రాక్షసేరా? రామలక్ష్మణ్లాగా కలిసి ఉండే మీ అన్నదమ్ముల మధ్య అగ్నిని రాజేసింది ఈ శూర్పణఖే. ఇది ఎక్కడ కాలు పెడితే ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. అష్ట దరిద్రాలను మించిన దరిద్రం రా ఇది. ఆడ రూపంలో ఉన్న తోడేలు రా ఇది. అన్నీ తెలిసి కూడా ఇలాంటి మాయలాడిని ఇంట్లోకి తీసుకొస్తావా? అమ్మా, అదంతా ఒకప్పుడు. ఇప్పుడు సౌందర్య పూర్తిగా మారిపోయింది. చిన్నాడా, నువ్వు కట్టిన తాళినే ఎగతాళి చేసి కావాలని నీతో తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయిన దీన్ని మారిపోయిందని ఎలా నమ్ముతున్నావురా? అమ్మా ప్లీజ్, వాదనలు అనవసరం. నేను సౌందర్యకి మాటిచ్చాను. అంటే సౌందర్య ఇక్కడే ఉంటుంది. సౌందర్య, నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. కానీ కృష్ణ, ఏం భయం లేదు. నా మాటకి ఈ ఇంట్లో తిరిగే లేదు. ఏమే ముసలి, నేను దెయ్యాన్నా, రాక్షసినా, శూర్పణఖనా, తోడేలని మాయలాడినా? అవును, అన్ని నేనేనే. ఈ సౌందర్య అంటే రగులుతున్న అగ్ని పర్వతం. ఏయ్, నన్నే తిడతావు కదూ? అడుగు పెట్టక ముందే నీ పెద్దోడిని తరిమేశాను, ఇప్పుడు నిన్ను తరిమేస్తానే. ఒసే, అది నీ వల్ల కాదు కదా, నీ తల్లో జేజమ్మ వల్ల కూడా కాదు. కృష్ణ నా కొడుకు కాదు, కృష్ణ ఇప్పుడు నా వాడు. నా చేతిలో కీలు బొమ్మ, నా అందానికి దాసుడు. చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే కృష్ణ చేత మళ్ళీ తాళి కట్టించుకుంటాను. వారం వారం తిరిగేలోగా నిన్ను ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టకపోతే నా పేరు సౌందర్యే కాదు. ఏటి బాబు, ఏటి కావాలా? అది మంచినీళ్ళు, వాటర్ తాగుదామని. నువ్వు కాలు. ఏటి బాబు, కాపీ కానీ కావాలా ఏటి? అదే ముద్ది కానీ. తులసి అన్నం తిందా? లేదు బాబు, ఎంత బతినా తినలేదు. ఏ ఏటంటే ఏటి చెప్తాను, తినబుద్ది కావటం లేదు అంటది. ఒకటే ఈ కారం అంట, ఎన్ని నొప్పి అంట. అందుకే గాయత్రమ్మ గారు తులసిని ఆసుపత్రి తీసుకెళ్ళినారు. ఆసుపత్రికా? ఈ మాత్రానికి? ఏటి బాబు, తెలియనట్టు అడుగుతారేటి? కడుపుతున్న పిల్లకి ఇవన్నీ మామూలు కాదేటి? పరీక్షలు చేస్తే కదా కడుపులో బిడ్డ ఎలా ఉన్నదో తెలిసేది. ఓ అందుకా? ఏటి బాబు, ఎన్నడూ లేనిది తులసమ్మ గురించి అడుగుతున్నారేటి? అది ఊరికే తెలుసుకుందామని. గాయత్రి, హాస్పిటల్కి వెళ్ళారా? ఏ, నీకెందుకు? అబ్బే, జస్ట్ తెలుసుకుందామని. అంత తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదు. తులసి, నువ్వు లోపలికి వెళ్ళు.
గాయత్రి డాక్టర్ ఏమన్నారు? అంతా ఓకే కదా? నువ్వు కాలు నాకు తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టుకునిరా. తెస్తున్నానమ్మా. పొగరు చెప్తే సొమ్మేం పోయిందో. లేవద్దు, కూర్చో. డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, ఏమన్నారు? అదే బిడ్డకి ఎలా ఉంది అని. ఎలా ఉంటే నీకెందుకు? అదే మాట తులసి, ఎంతైనా ఆ, ఆగిపోయావే. అంటే అది నేను. ఆ, నువ్వు ఏమవుతావు నాకు? ఏమవుతావు నా బిడ్డకి? ఏమీ కావు. ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు? ఎంత కాదనుకున్నా. ఆపు, వెళ్ళిపో. దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఏంటి కుశలం అడుగుతున్నావా? నీలాంటి వాడే బాణంతో కొట్టి బాధగా ఉందా అని అడిగట్ట. చూసావా, తులసి కన్నీరు పెట్టుకొని రోజే లేదు, అంతా నీ పుణ్యమే. ఇప్పుడు నీకు బిడ్డ ఎలా ఉందో తెలియాలా? కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఎన్నెన్నో కోరికలుంటాయి. మెళ్ళో తాళి, పక్కనే కన్నవాళ్లు ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది. ఆ రెండింటికి తులసిని దూరం చేసిన దుర్మార్గుడివి నువ్వు. వెళ్ళు, ఇంకెప్పుడు పరామర్శించటం పేరుతో తులసిని బాధ పెట్టద్దు. అది కాదు, నేను నిజంగానే. నిజం? నీ నోట నిజం కూడానా? చూడు, నీ మాయ మాటల్ని నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. ఇంకెంత కొద్ది రోజులే. హిరణ్యకశిపుడి చావు కోసం ప్రహ్లాదుడు పుట్టినట్టు తులసికి బిడ్డ పుట్టగానే రుజువైపోతుంది. అన్యాయం చేసింది ఎవడు? ఒక్క క్షణం కూడా ఆలస్యం జరగదు. డైరెక్ట్ గా నువ్వు జైలుకే. వెళ్ళు, వెళ్ళు. తులసి, ఊరుకో. నీకు ద్రోహం చేసిన వాడికి తగిన శిక్ష పడే రోజు దగ్గరలోనే ఉంది. ఎంత తాగినా ఎక్కటం లేదు నామాలు. ఎలా ఎక్కుతుందిలేండి అయ్యా, భయం. సౌందర్య అనే పేరు తలుచుకుంటేనే కింద నుంచి పైదాకా భయం తన్నుకొస్తుంటే మందు ఎక్కదు, ఫుడ్డు ఎక్కదు. ఏం చేస్తాం? తమరు చేసుకున్నదే కదండి అయ్యా. నామాలు, అసలే నాకు మందెక్కకి ఇక్కడ చుర్రుమంటుంటే మధ్యలో నీ బోడి కామెంట్స్ ఏంట్రా? అంతేలేండి అయ్యా, ఆఫీసులో బాస్ తిడితే అక్కడేమి చేయలేక ఇంటికొచ్చి ఇల్లాల మీద ఎంత తెగిరాడయ్యా మగాడు అన్నట్టు. నామాలు, మూస్తావా లేదా? అంటే అన్నానని అంటారు కదండి అయ్యా. నేను చెప్పేది ఒక్కటే, శత్రువు మనకంటే బలవంతుడైనప్పుడు సంధి కుదుర్చుకోవడమే మంచిదండి అయ్యా. అంటే అంటే ఏముందండి అయ్యా, సరాసరి తమరు సౌందర్య దగ్గరికి వెళ్ళిపోండి. పోయి వెనక ముందు చూడకుండా కుండ నా కుండ పగలగొట్టకు తల్లి, నీ కాల్మొక్త బాంచన్ అని కాళ్ళు పట్టుకోండి, కనికరిస్తుందేమో. నామాలు, రుద్ర, ఈ రుద్రరాజు ఒక ఆడదాని కాళ్ళు పట్టుకోవటమా? అంతదాకా వస్తే
ఆ సౌందర్య పీక పిసికి చంపైనా సరే ఆ ఫోటోల్ని సంపాదిస్తాను. నేనంటే ఏంటో నిరూపిస్తాను. అది కాదండి అయ్యా. పో. అమ్మా అమ్మో కోసాలు కదిలిపోయాయి కదా దేవుడు. ఎక్కలేదు ఎక్కలేదు అంటే నిజమే అనుకున్నాను. ఎక్కింది కిక్కు నషాన్నాక ఎక్కింది. అమ్మ అమ్ము అబ్బా అమ్మా. ఎవరు కావాలి? తులసి. ఓ మీరా? రండి. ఏం పర్వాలేదు, రండి. తులసి, ఎవరొచ్చారో చూడు.